మన దేశంలో 1,00,000 మందిలో ఒకరికి సొంత బంగ్లా ఉంది, 1000 మందిలో ఒకరికి సొంత కారు ఉంది, 100 మందిలో ఒకరికి సొంత కంప్యూటర్ ఉంది. కానీ ప్రతి 10 మందిలో ఇద్దరి దగ్గర తుపాకీ కానీ కత్తి కానీ ఉంది. అంటే ఇక్కడ మనకి బతికే అవకాశం కంటే చచ్చే సౌకర్యమే ఎక్కువ అని నాకు ఫ్రెండ్ చెప్పాడు. అతను తన దగ్గర కుంఫు నేర్చుకోవడానికి వచ్చిన కుర్రాడికి చెప్పిన మాట నేను ఎప్పటికీ మర్చిపోలేను. యుద్ధంలో గెలవటం అంటే శత్రువుని చంపటం కాదు. ఈ మాట అతను పూర్తి చేస్తేనే బాగుంటుంది. అతని పేరు సంజయ్ సాహు. ఇతను ప్రతి శనివారం ఆదివారం తాగుతాడు. సోమవారం ఇంకా 5 రోజులు తాగకుండా ఉండాలనే భయంతో తాగుతాడు. మంగళవారం ఒకరోజు తగ్గిందనే ఆనందంతో, బుధవారం ఎంత తాగినా శనివారం రాలేదనే బాధతో, గురువారం శుక్రవారం మాత్రం రోజు తాగుతున్నాననే సిగ్గుతో తాగుతాడు. సో ఇతను వారం అంతా తాగుతూనే ఉంటాడు. రెవెన్యూ స్టీల్ పెట్టుకో పగలో. ఇతనికి తాగటంతో పాటు ఇంకో చెడ్డ అలవాటు కూడా ఉంది, చదవటం. ఇప్పటికి ఆల్రెడీ 3 పీజీలు చేశాడు. ప్రస్తుతం 4వ పీజీ చేస్తున్నాడు. మీరు అనుకుంటుంది కరెక్టే, వాళ్ళిద్దరు ప్రేమలో ఉన్నారు. పడుకున్నావా? లేదే. ఇంత టెన్షన్లో నిద్రలో పట్టింది స్వామి. నిద్రపడు. చూడు, కళ్ళు మూసుకుని మన శక్తిలో మీ నాన్న మీద పంపిస్తాను అంతే. రా. సరే. డోర్ రావట్లేదు. ఏంటి? రా. డోర్ రావట్ లాక్ అయింది. పర్లేదు. షో. వచ్చే పర్లేదు. ఎక్కువగా మాట్లాడుకో. అమాయకుడు అనుకుంటారు. అస్సలు మాట్లాడను. పొగరు అనుకుంటారు. సరే ఇందు, ఇదివరకు మీకుండేవి, ఇప్పుడు మాకు. ఏంటి? పెళ్లి చూపులు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. అమ్మా వీడా? సార్ కూర్చోవచ్చా అండి? ఇవన్నీ బాగా అడుగుతారు. కూర్చోవచ్చండి, టిఫిన్ చేయొచ్చండి అని. కానీ ప్రేమించడానికి మాత్రం పర్మిషన్ అడగదు. అడిగితే అసహ్యం ఉంటుంది కదా సార్. ఏంటే? అంటే అదే సార్, మీ అమ్మాయికి లైన్ ఇచ్చా, ఎల్లుండి మీ అమ్మాయిని లేపుకెళ్ళిపోవచ్చా అని. ఇలాంటి చీప్ లాజికల్ చెప్పండి. అసహ్యంగా ఉంటుంది కదా సార్. నీకేముంది నా కూతురు నుంచి పెళ్లి చేయాలరా? ఆస్తా అంతస్తా అడ్డదిడ్డంగా పెరిగిన ఈ బొచ్చు తప్ప. కావాలంటే హెయిర్ స్టైల్ మార్చుకుంటాను సార్. నువ్వు హెయిర్ స్టైల్ కాదు, లైఫ్ స్టైల్ మార్చినా నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేయను. దాట్స్ ఆల్. దాట్స్ ఫైనల్. ఇది చాలా అన్యాయం సార్. ఏం సార్ రివాల్వర్ తీస్తున్నారా? అంటే ప్రేమించిన పసిపిల్లని చంపేస్తారా సార్ మీరు? పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళ ఉన్నావు, నువ్వేంట్రా పసిపిల్లోడివి? యా చూడు. ఎవడు సార్ వీడు? నాకు కాబోయే అల్లుడు. సార్ నాకేం తక్కువ సార్. నాకు పొడుగు, కలర్, చదువు, అన్నిటికన్నా ముఖ్యంగా డబ్బు కావాలి. బతకడానికి డబ్బు కావాలి కరెక్టే, కానీ డబ్బు ఒకటే కావాలనుకోవడం తప్పు. యూర్ రైట్. ఇల్లు కారు కూడా కావాలి. నీకు స్టైఫండ్ ఎంత వస్తుందిరా నెలకి? 3.5 నుంచి 4,000 దాకా వస్తుందండి. అదేమైనా బస్సా ఇక్కడి నుంచి అక్కడ దాకా రావడానికి? 3.5, 4 కరెక్ట్గా చెప్పు. 3.5. వాట్? 3.5. వీడికి ఎంత వస్తుందో తెలుసా? 1,00,000. సంవత్సరానికి అండి? నెలకి. సార్ ఉద్యోగం చేస్తాడా, ఓనర్ బ్లాక్మెయిల్ చేస్తాడా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ రా. వీడికి ₹1 కోటి కట్నం ఇస్తున్నాను. ఆ కోటితో నాకు ఇస్తే వడ్డీకి తీపి నెలకి 3 లక్షలు ఇస్తా. నేను ఇంకో ఫోటో తీస్తున్నారా? సార్ అబ్బాయి చాలా బాగున్నాడు సార్, మంచిగా ఉన్నాడు. రియలీ? చాలా బాగున్నాడు, మంచిగా ఉన్నాడు. హరీష్ పక్కా సార్, వెరీ అస్సలు డౌట్ లేదు, ఫస్ట్ క్లాస్. మొహమాట పడకు. అస్సలు మొహమాట లేదండి, చేసేయండి. డాడీ ఏమన్నారు? మరి నువ్వేమన్నావు? ఇప్పుడు ఏం చేద్దాం?
నీ అబ్బా నట్ట ఏడవకు ఎవరన్నా చూస్తే నువ్వు అమ్మాయి కోసం ఏడుస్తున్నాయేమో అనుకుంటారు. నమస్కారం సార్. హాయ్ సార్. హాయ్ ఎందుకు వచ్చావు? సురేష్ మై ఫ్రెండ్. భోజనాలు బాగున్నాయి, బయట మంచి స్టాక్ వచ్చింది సార్, అందుకని ఫ్రెండ్స్ అంతా వస్తానంటేను. ఎవరు అంకుల్? ఇందు లవ్ చేసిన కుర్రోడు వచ్చాడు అన్నాను. వాడే అంతా చెప్పేశారా? నీ మీద నాకు డౌట్ రా. రేపు ఎప్పుడైనా నీకు 100 వెయ్యో కావాలనుకో, మీ ఆయనకి చెప్తానని నువ్వు దాన్ని బ్లాక్మెయిల్ చేస్తే? నేనా? అవసరమైతే అడిగి తీసుకుంటాను, కానీ బ్లాక్మెయిల్ ఎందుకు చేస్తాను అంకుల్? ఏమండి రెడ్డి గారు పిల్లల్ని తీసుకొస్తానన్నారు. హలో. హాయ్ మీట్ మై వైఫ్. యా నో. అది already తెలుసు కదా? తెలుసు అనుకోండి. వై డోంట్ టేక్ ఎ స్నాప్? హలో ఫోటో తీయండి. అమ్మ తులసి దండం తీసుకురా. తులసి గారు నేను తీసుకుంటానండి. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. ఎందుకు? అవి రెడీనా? తీసుకున్నావా? అది కూర్చోండి వస్తున్నారు. సార్ టు యువర్ లెఫ్ట్ సార్. యా కొంచెం లిటిల్ మోర్. యా షూర్. ఈ లవ్ స్టోరీ ఫెయిల్ అయిన 52 వారాల తర్వాత ఇతని లైఫ్లోకి ఇంకో అమ్మాయి ఎంటర్ అయింది. అమ్మాయిలు ఎప్పుడు ఒంటరిగా రారు. ఎండాకాలం చెమట, వానాకాలం బురద, శీతాకాలం దోమల్లా, ఆడపిల్లలు రౌడీలు విడదీయలేని ఓ ప్యాకేజ్లా వస్తారు. ఏంట్రా సుమో ఫైటర్లు అంతా వస్తున్నారు. స్లిమ్గా ఉంటే జిమ్కి ఎందుకు వస్తారు? సినిమాలోకి వెళ్తారు కానీ. నెక్స్ట్ 5 minutesలో బయటకు వచ్చేది. స్లిమ్ అయితే నాకు, సుమో అయితే నీకు. హాయ్. See that? Nice car. That's my car. డ్రైవ్కి వెళ్దామా? No, thank you. పోనీ ఎక్కడే కార్లో చేద్దామా? చెప్పు. Hey, you. Hey, stop. Run! Bagi! Bagi, this way! Hey! Come on, guys. Hey, Abu. Run! Hey, you. Hey! Help us, sir. వాళ్ళు మమ్మల్ని అల్లరి చేస్తారు. జట్లు లిరిక్స్ చాలా ఇంపార్టెంట్ జట్టు మన సాంగ్. దోస్తులా జల్దీ మాట్లాడచ్చు. ఓకే, నేను అక్కడికి వెళ్ళి కూర్చొని లిరిక్స్ అంతా రీకలెక్ట్ చేసుకుంటా. మాదైపోయాక నువ్వు కూడా జాయిన్ అవుతు కానీ బాస్. వీడిని మర్డర్ చేశాక మనకి రేప్ చేసే మూడు ఉంటుందా? पकड़ो साले को, छोड़ दे रहे उसे, kill him! అసలు నాకు మా తీరిపోయిందిరా చోటు నీ వల్ల.
చోటుగా చోటు నువ్వు నా దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నావురా? ఎన్ని సంవత్సరాల నుంచి? 5 ఏళ్ళ నుంచి కదా. ఏం చెప్పినా? ఒక్కసారి నీ అబ్బాయిని కొడితే వాడు కింద పడితే లేవకూడదని చెప్పినానా లేదా? చెప్పారు. మరి ఏంటి కోతుకోమట్లాడేంట్రా? రే భీమ్ బాయ్ దారా భీమ్ బాయ్, ఇందాక నెలకొట్టో చూపించు. పర్లేదు చూపించు. మంచి కమ్యూనికేషన్ ఉందా మీలో? చెడు సాంగ్లో వచ్చాడు, ఫైట్లో కూడా రొమాంటిక్గా ఉంటుంది. చూడు చోటు, ఒకటే గుర్తుపెట్టుకో, చిరంజీవి సినిమా ఫస్ట్ డే టికెట్ దొరికినట్టు మన లాంటి వాళ్ళకి రేర్గా ఇలాంటి రాడ్ దొరుకుతుంది. వాళ్ళు ఉత్తు చేతితో ఉన్నారు కదా అని చెప్పి మన చేతిలో ఉన్నాయి వదిలేసి ధర్మ యుద్ధాలు చేయకూడదు. ఒకటే కాన్సన్ట్రేషన్. మన చేతిలో రాడ్డు వాడి హెడ్, రాడ్డు వాడి హెడ్, రాడ్డు వాడి హెడ్. ఇలా కోస్తే చోటు, వర్షం వల్ల ఉపయోగం తెలుసమ్మా? వాడు ఉచ్చబోస్తున్న సంగతి వాడికి నాకు మాత్రమే తెలుసు. నీకు తెలుసా? ఇంటికి తీసుకెళ్తా. బాగున్నారు కదా? He's mine. గాల్లో తేలిన